భాద్రపద మాస రాశి ఫలాలు. శ్రీ 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 పంచముఖ గాయత్రి శ్రీ శక్తిపీఠం ఆచార్య శ్రీ లక్ష్మీ శ్రీనివాస సూరి అయ్యగారుచే మేషరాశి విశిష్టత తెలుసుకుందాం. హరి ఓం గణానాం త్వాం గణపతిం అవామహే కవిం కవీనామృపమస్తమస్తమం జ్యేష్ఠరాజ బ్రహ్మణాం బ్రహ్మణానుశృణ్వంతపీతృసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ సరస్వతి దేవతాభ్యా నమః. శ్రీ చక్రరాజ్యాన్యై నమః. ఓం శ్రీ లలితా దేవతాభ్యా నమః. ప్రేక్షకులకు నమస్కారం. మీ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ శ్రీనివాస శర్మ. శ్రీ 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 పంచముఖ గాయత్రి శ్రీచక్ర శక్తిపీఠం గత 20 సంవత్సరాల జ్యోతిష్య, సంఖ్యాశాస్త్ర, హస్తరేఖాశాస్త్ర పరిజ్ఞాన అనుభవంతో నేను చెప్పే ప్రతి మాట చెబుతున్నది నేనైనప్పటికీ నాతో చెప్పిస్తున్నది శ్రీ 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 గాయత్రి అమ్మవారిగా భావిస్తూ ఈ యొక్క భాద్రపద మాసంలో, భాద్రపద మాసం అనగా 4/9/2024 మొదలు 3 అక్టోబర్ 2024 వరకు ఈ యొక్క భాద్రపద మాసంలో మనకున్న 12 రాసుల్లో ఏ రాశి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి, వారి గోచార రీత్యా వారు చేయవలసిన పరిష్కారాలు ఏమిటి, అలానే వాళ్ళకు సంబంధించిన ఉచ్చస్థితి నీచస్థితి చూసుకుంటూ వారు ఏ స్వామివారిని కొలుచుకుంటే వారికి చక్కటి పరిష్కారం మార్గం దొరుకుతుంది. సులభమైన మార్గంతో మన మీ టీవీ ద్వారా అందరికీ మీ యొక్క పరిష్కారం ద్వారా, గోసేవ ద్వారా మీ యొక్క సమస్యలన్నిటి నుంచి సమస్య విముక్తులను చేయగలిగే పరిష్కారాన్ని తెలుస్తూ మొట్టమొదటిగా మనం మేషరాశిని చూసుకుందాం. ఈ యొక్క మేషరాశికి అధిపతి కుజుడు అని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క మేషరాశిలో అశ్వని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క అశ్విని నక్షత్రానికి అశ్విని దేవతల అధిపతులైనప్పటికీ భరణి నక్షత్రానికి యముడు అధిపతిగా చెప్పుకోవచ్చు. ఇక మృగశిర నక్షత్రానికి ఇంద్రుడు అధిపతిగా చెప్పవచ్చు. ఈ యొక్క మేషరాశిలో మాసాధిపతులను కూడా మనం పరిశీలించినప్పటికీ ఈ యొక్క మాసాధిపతులను మనం ఎవరెవరిగా చెప్పుకోవచ్చు అంటే అశ్విని నక్షత్రానికి రాహువు మాసాధిపతిగా ఉంటాడు, భరణికి కేతువు మాసాధిపతిగా ఉంటాడు, అలానే ఈ కృతిక శని మాసాధిపతిగా ఉంటాడు. ఈ 3 నక్షత్రాలకు మాసాధిపతులు వేరువేరు మార్గాల్లో ఉన్నారు. కాబట్టి సంవత్సరాంతంలో ఈ యొక్క భాద్రపద మాసంలో శుక్లపక్షం కొంచెం బాగుంటుంది, అలానే బహుళపక్షం అనేది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణాన్ని నెలకొల్పుతుంది. అది ఏ విధంగానైతే మనం ఏదైతే మొదటి 15 రోజులు చేయు వృత్తి వ్యాపారాలలో బాగా అనుకూలిస్తూ, అలానే సంతానం కోసం ఎవరెవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి సంతాన యోగం కలిగే భాగ్యాన్ని కలిగిస్తుంది. శ్రీ 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 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత అనుగ్రహం కలుగుతుంది. అలానే వ్యాపార జయం కూడా కలుగుతుంది. ఎవరైనా నూతనంగా ఈ యొక్క భాద్రపద మాసంలో వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకున్నారో శ్రీ విఘ్నేశ్వరుని ఆశీస్సులు మాత్రం వాళ్ళకి తప్పక కలుగుతాయి. ఆదాయ వృద్ధి అవుతుంది. ఇతరుల విషయాల్లో మీరు జోక్యం చేసుకోవటం కానీ, అడ్డం ఉండటం కానీ, ఇలాంటి వాటి విషయాల్లో తస్మాత్ జాగ్రత్త, కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అలానే మాటలు అపనిందలు పడే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రయాణాల యందు ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క మేషరాశి వాళ్ళు ఈ యొక్క భాద్రపద మాసం అనగా 6వ తారీఖు నుంచి మరలా అక్టోబర్ 3వ తారీఖు దాకా ఏదైనా మంచి విషయాలలో ఏదైనా ప్రయాణాలకు ఖచ్చితంగా వెళ్ళాల్సింది అని తప్పనిసరి అయితే వెళ్ళాలి తప్ప
కొంచెం ప్రయాణాలు వాయిదాలు వేసుకోవటం చాలా మంచిది. అట్లనే ఈ యొక్క 3వ ఇంట్లో కుజుడు ఉండటం వలన అకారణంగా కుటుంబాల్లో కలహాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క మేషరాశి వాళ్ళు. తస్మాత్ జాగ్రత్త. స్త్రీల విషయాల్లో మనం ఊహించని విధంగా ఊహించని ఇదిగా మనం మాట్లాడాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. అలానే దైవ కార్యాలు ఏదైతే తలపెట్టుకుంటారో దైవ కార్యాలు చేస్తూ ఉంటారో ఈ దైవ కార్యాలు చేసేటానికి ముందుంటారు. మంచి యోగదాయకంగా ఉంటుంది. చొరవగా దయ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సంతాన యోగం కలుగుతుంది. ఇది ఖచ్చితంగా మేషరాశి వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి అయితే కొంతమంది కుజదోషం ఉండి బాధపడే వాళ్ళు ఉన్నారు. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం లేకుండా వాళ్ళ స్వామివారి యొక్క అనుగ్రహం కలిగే వాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాలుగా మేషరాశి వాళ్ళు సంతాన విషయంలో బాగుంటుంది, విద్యా విషయాల్లో బాగుంటుంది, వ్యాపార అనుకూలతలో కూడా బాగుంటుంది. కానీ ఒక్క ప్రయాణాల విషయంలో కానీ ఎవరైనా సరే బాధ్యత వహించి అప్పులు ఇప్పించటం కానీ అప్పు తీసుకోవటం కానీ లేదంటే మధ్యవర్తిత్వం వహించటం వలన కొన్ని నష్టాలు జరగటం అనేది ఈ యొక్క మేషరాశి వాళ్ళకి స్పష్టంగా గోచరిస్తుంది. అలానే ఇప్పుడు రాహు అధిపతి కాబట్టి మీరు ఈ యొక్క రాహువుకు సంబంధించిన కొన్ని మంత్రాలని మీరు చదువుకోవటం మంచిది. అలానే ఈ యొక్క అశ్విని నక్షత్రం వాళ్ళు చదవాల్సిన మంత్రం పరిహార మార్గాలు చూసుకుంటే అశ్విని నక్షత్రం వాళ్ళు చదవాల్సిన మంత్రం ఓం ధూమ్ దుర్గాయ నమః అని చెప్పి చదువుకోవచ్చు. ఓం ధూమ్ దుర్గాయ నమః అని చదువుకోవచ్చు. అలానే ఈ యొక్క భరణి నక్షత్రం వాళ్ళు చదవాల్సిన మంత్రం ఓం గం గణాధిపతయే నమః. ఈ యొక్క మీ యొక్క అదృష్టవశాత్తు ఈ యొక్క భాద్రపద మాసంలో మీకు దగ్గర ఎక్కడెక్కడైతే విఘ్నేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయో ఆ విఘ్నేశ్వర స్వామి ఆలయాల దగ్గరికి వెళ్ళి గరిక అనగా గడ్డి కొంచెం తీసుకొని దానితో పాటు గుడక శైలం అంటే బెల్లం ముక్కని కొంచెం విఘ్నేశ్వర స్వామి వారి దగ్గరకు పెడితే మీకు సర్వకార్య సిద్ధి అవుతుంది. సర్వకార్యాల్లో విజయం పొందుతారు. అలానే ఈ యొక్క కృతికా నక్షత్రం వాళ్ళు చూసుకుంటే శనీశ్వరాయ నమః అని శనీశ్వరుని శ్లోకం చదువుకోవాలి. ఈ యొక్క శనీశ్వరుని శ్లోకం చదువుకునేతో పాటు నీలాంజన సమంభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. శనివారం రోజు మనము సూర్యాస్తమయం జరిగే టైంలో తూర్పుకు కాకుండా పడమర సూర్యుడు అస్తమించే వైపు స్నానం చేసి చక్కగా సూర్యుడి అస్తమించే వైపు సూర్య నమస్కారంతో పాటు ఈ యొక్క శనీశ్వరుని యొక్క మంత్రాన్ని కూడా మనం పఠిస్తే మేషరాశి వారికి అన్ని కార్యాలలో విజయాన్ని ప్రాప్తిస్తుంది. రాజకీయ పరంగా చాలా బాగుంటుంది. ఉద్యోగపరంగా అనుకూలత ఉంటుంది. అలాగే దాంపత్యపరం అయితే చిన్న 3వ ఇంట్లో కుజుటు ఉండటం వలన అకారణమైన వైరాల్ని చోటు చేసుకునే అవకాశం ఉంది. అలానే రుణాలు పితృదోషం అనేది కూడా కొంత ఉంటుంది కాబట్టి పితృలు మన తల్లిదండ్రులను చాలా గౌరవిస్తూ వాళ్ళని ప్రతి విషయాల్లో కొంచెం మాట పట్టింపులు లేకుండా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇక అన్ని విషయాలకు వస్తే రాజకీయ విషయాల్లో వాళ్ళకి ఏది చేయాలి అంటే ఏ కార్యం చేయాలన్నా కానీ ఈ యొక్క భాద్రపద మాసం అత్యద్భుతంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే విద్యార్థుల విషయంలో విద్యార్థులు ఆశించినంత ఫలితాలని ఆశించినంత వరకు ఉంటుంది. కానీ ఈ యొక్క బహుళ పక్షంలో ఒక్క 15 రోజుల్లో కొంచెం ఏకాగ్రత లోపించే అవకాశం ఉంటుంది. ఈ యొక్క కుజుని ప్రభావం వల్ల ఏకాగ్రత అనేది మనం చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. ప్రతిరోజు ఈ యొక్క 3 నక్షత్రాలు అశ్విని నక్షత్రం వాళ్ళు ధూమ్ దుర్గాయ నమః, భరణి నక్షత్రం వాళ్ళు గం గణాధిపతయే నమః అని చెప్పేసి మనం ఎప్పుడైతే ఆ మంత్రాన్ని చదువుకుంటామో ఆటోమేటిక్గా మనకి ఈ యొక్క గ్రహ బలాన్ని అనుకూలిస్తూ ప్రతిరోజు విధిగా సూర్య నమస్కారం చేసుకుంటూ ఉంటే ఈ యొక్క మేషరాశి అత్యద్భుతంగా ఉంటుంది. అలానే ఈ యొక్క కార్యక్రమాలను చూస్తూ ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.